హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదా. మన వెహికల్ అయితే కింద ప్లాట్ఫారం కట్టి అనికైతే వర్క్ షాప్లో ఇవ్వడం జరిగింది. ఒక 4 డేస్ అయితే మన వెహికల్ వరంగల్లో వర్క్ షాప్లో ఉండే అనమాట. ఆ 4 డేస్ మనం మిర్చి లోడ్ అయితే కొట్టలేదు. ఇక ఈ రోజు అయితే మన వెహికల్ అయితే ఇంటికి రావడం జరిగింది, తీసుకొచ్చాము. చూడండి, వాటికి డెకరేషన్ అయితే చేస్తున్నాను. కొత్త లుకింగ్ ఉండడానికి మంచిగా క్లాత్స్ కూడా, రంగురంగుల క్లాత్స్, అలాగే పువ్వులు అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి బండిని చూడండి, ఈ క్లాత్స్ కానీ ఆ పువ్వులు కానీ కొత్తవి పెట్టేసరికి వాటి రూపురేఖలు అనేది మారిపోయిందనమాట. బండి చాలా అందంగా కొత్తగా కనపడుతుంది. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇట్లా బండికి క్లాత్స్ కానీ ఇట్లా రబ్బర్లు కానీ కట్టడం వల్ల ఏమొస్తుంది, అవి ఎందుకు గలీజ్గా మొత్తం బండికి సోయింగ్ మంచిగా ఉండదు ఇదని చెప్తూ ఉంటారు. కానీ ఈ కట్టడం వల్ల లుకింగ్ చూడండి, అవి రోడ్డు మీదకి వెళ్ళి వెహికల్ అనేది రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తూ ఉంటే ఆ బండికి లుకింగ్ అనేది అది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అది మీరు చూడండి, అది ఎట్లుంటుందో. నేను చెప్తే కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే అది ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక అవైతే పూర్తి అయిపోయింది, ఇక కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎట్లుందో. ఇక దానికి తర్వాతకి వెనక ఇండికేటర్ లైట్లు అనేది నేనైతే కొత్తవి తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే కింద ప్లాట్ఫారం వేసేటప్పుడు వెనక 2 ఇండికేటర్ బల్బులు, ఇండికేటర్లకు సంబంధించిన లైటింగ్లు కూడా అవి తీసేశారు. అవి పాత పడిపోయినాయి కాబట్టి తీసేశారు. అయితే కొత్తవి తీసుకొచ్చినాం. కొత్తవి తీసుకొచ్చిన తర్వాతకి వాటిని అయితే ఫిట్ చేస్తున్నాము. వర్క్షాప్ అన్న ఏం చేసిందంటే మొత్తం కట్ చేశాడనమాట. ఎట్లా పడితే అట్లా లాగేశారు వైర్ని. నేను ఇక్కడ పెట్టుకోవడానికంటే నా సొంత ఆల్ట్రేషన్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఫీజులు లేవు అనమాట, క్లాంపులు వైర్లు మొత్తం దింపేశారు కాబట్టి నా సొంత ఆల్ట్రేషన్తో వీటిని అయితే సెట్ చేస్తున్నాను. ఒక వైర్ కలిస్తే ఇంకో వైర్ కలవట్లేదు. మనకు ఈ ఎలక్ట్రికల్ వర్క్ మనకు తెలియదు కాబట్టి ఎలక్ట్రీషియన్ ఎట్లా చేయాలనో అర్థం కావట్లేదు. కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా. నేనైతే సాధిస్తా అని అనుకుంటాను. మనం రీసెంట్గా రబ్బర్ల వీడియో అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశాం కదా. నేను మార్కెట్కి వెళ్తే ఒక బ్రదర్ అయితే నన్ను అడిగిండనమాట, రబ్బర్లు ఎలా కట్టాలో ఇన్స్టాలో రీల్ తీసి పెడతానుగా బ్రదర్ అని. అడిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్, నా వీడియోస్ చూస్తున్నందుకు.